కూటమి సర్కార్ మూలపేట పోర్టు పనులను నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ హయాంలో పనులను ప్రారంభిస్తే కూటమి పాలనలో పనులను పక్కన పెట్టేశారని ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. మూలపేట పోర్టు శ్రీకాకుళ ప్రాంత అభివృద్ధి మాత్రమే కాదని ఏపీకి గేమ్ చేంజర్ లాంటిదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శ్రీకాకుళం లాంటి నోరులేని ప్రాంతాలకు ప్రభుత్వాలు దశాబ్దాలుగా అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ ఫైర్ అయ్యారు. ఏపీలో 20 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ శ్రీకాకుళం జిల్లాకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా మీ కిడ్నీ హాస్పిటల్ డాక్టర్లు వెళ్ళి డాక్టర్లు అడగండి, ఎవరు తెచ్చారు, ఎవరు కట్టించారు, మాకు అక్కర్లేదు పేరు, మేము అడగట్లేదు. మేము తండ్రి మాకు అలవాటు ఏది ప్రచారం చేసుకొని డప్పులు పట్టుకొని బ్యాండ్లు పట్టుకొని వాయించుకొని మేము చెప్పుకోవాలి అవసరం మాకు లేదు. వ్యవస్థే చెప్తుంది, ఆటే చెప్తుంది. ఆ కార్యక్రమాలే మాకు మాకు మా శ్రీరామ రక్ష, మాకు చాలా ఆత్మసంతృప్తి. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో వచ్చిన విద్యా వ్యవస్థలో జరిగిన మార్పుల్లో వైజాగ్లో మెడికల్ కాలేజ్ వచ్చినా, విజయనగరంలో యూనివర్సిటీ వచ్చినా, వైజాగ్ శ్రీకాకుళంలో యూనివర్సిటీ వచ్చినా, శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ వచ్చినా, హాస్పిటల్స్ వచ్చినా, పోర్టులు వచ్చినా, లేకపోతే సీ పోర్ట్ వచ్చినా, లేదా రాష్ట్రంలో 10 షిప్పింగ్ హార్బర్లు వచ్చినా, 10 షిప్పింగ్ హార్బర్లు వచ్చినా, ఇవన్నీ కూడా పరిపాలనలో భాగమే తప్ప ఏదో ప్రత్యేకంగా కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధిలోకి చేద్దామన్న ఆలోచనతోనే ఆ కార్యక్రమాలు చేశారు. ఎందుకు మీకు ఆలోచన కలగడం లేదు? ఏం కారణం చేత? మీకేం తక్కువ చేయలేదే ఈ జిల్లా ప్రజలు ఎవరు కూడా? అనేక సార్లు అన్ని సీట్లు గెలిపించి అధికారం మీకు ఇచ్చారే. మరి ఇంతమందిలో అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా శాశ్వతమైంది ఈ జిల్లాకు ఒకటైనా చేశారంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. రామ్మోహన్ నాయుడు గారిని కూడా అడుగుతున్నాను నేను. ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయ్యారు, చాలా సంతోషం. నువ్వు చెప్పని జగన్మోహన్ రెడ్డి మోసగించడానికే పోర్టు శంకుస్థాపన చేశాడు. నువ్వు మోసగించకుండా చేసింది ఏంటో చెప్పండి. మీ అందరూ మీ 40 సంవత్సరాల కాలంలోన 20 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, 20 సంవత్సరాల్లో మీరు చేసింది ఏదైనా చూపించగలరా జిల్లాలో? ఎందుకు మీకు